స్థానిక సంస్థల ఎన్నికలకు సీనియర్ నాయకులు ఆనందన్న గారిని మండల కన్వీనర్గా ఈరోజు నియమించుకోవడం జరుగుతున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మనకు కొన్ని సూచనలు, అదేవిధంగా రాబోయే రోజుల్లో మనం ఏదైతే కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి కొన్ని విషయాల రోజు మనం ముందు పెట్టడం జరిగింది. వారు చెప్పిన దాంట్లో ఈరోజు మనము జూలై 21-23 తేదీలో జడ్పీటీసీ మండల స్థాయి పరీక్ష నిర్వహించుకోవాలా. అది రోజు మన 40 మండలంలో అయిపోయింది ఆ కార్యక్రమం. అదేవిధంగా రాబోయే పోలింగ్ బూత్ బయటకి 25-24 తేదీలో ఈ యొక్క పోలింగ్ బూత్ కమిటీ మరియు పార్టీ ప్రాథమిక సభ్యులు, పార్టీ శ్రేణువాసులు, అభిమానులతో ఈ కార్యక్రమం బయట నిర్వహించాలా. దాని తర్వాత మహాసంపర్క్ అభియాన్ 2 రోజుల పాటు ఉంటుంది కార్యక్రమం. జూలై 29-30 తేదీలో ఈ కార్యక్రమం నిర్వహించాలా. ఈ కార్యక్రమంలో ఏంటి కార్యక్రమం అంటే రాష్ట్ర పార్టీ నుండి కరపత్రం, స్టిక్కర్, జెండాలు పంపబడతాయి. మొదటి రోజు ఉదయం 9 గంటలకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఒక ప్రముఖ స్థలం నుండి ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు. ఒక ప్రముఖ దేవాలయం సందర్శించాలి. అదేవిధంగా అన్ని పోలింగ్ బూత్ల వారిగా మహాసంపర్క్ అభియాన్ నిర్వహణకు విస్తృత యోజన, జడ్పీటీసీ ఎన్నికల దృష్ట్యా 3 లేదా 4 మహిళలతో టీం ఏర్పాటు, ఏ ఒక్క ఇంటి వదలకుండా అన్ని గృహాలను సంపర్కం చేయాలి, స్థానిక సంస్థలను గుర్తించాలి. అదేవిధంగా 4వ కార్యక్రమం బైకాట్ ర్యాలీలు. ఏదైతే మండల వారిగా ఆగస్టు 1, 2, 3 తేదీలో మండల పరిధిలో ప్రజలైనటువంటి సమస్యలపై 1 కిలోమీటర్ ర్యాలీ నిర్వహించాలి. అదేవిధంగా ఒక ప్రధాన సమస్యను హైలైట్ చేయాలి. మండల అధికారికి వినతి పత్రం సమర్పించాలి. ఆగస్టు 4వ తేదీలో జిల్లాలో పరిగణించినటువంటి ప్రధాన సమస్యలపై జిల్లా కేంద్రంలో 2 కిలోమీటర్ల ర్యాలీ నిర్వహణ, జిల్లా కలెక్టర్ గారికి వినతి సమర్పించిన విలేకరుల సమావేశం. అదేవిధంగా 5వ కార్యక్రమం ప్రవాస యోజన, జడ్పీటీసీ మండల స్థాయి ప్రవాస 20 గంటల పాటు. ఆగస్టు 9-10 తేదీలో రాష్ట్రంలోని 600 మండలాల్లో 24 గంటల ప్రవాస యోజన నిర్వహించాలి. దానిలో భాగంగా కార్యకర్తల సమ్మేళనం, మహిళా కార్యకర్తల సమ్మేళనం, యువజన సమ్మేళనం, ఎస్సీ సమ్మేళనం, బూత్ కమిటీ సమావేశం, దర్శబండ సమావేశం, టెక్నికల్ సమావేశం, విశాల్ పరివార్ కార్యకర్తలను కలవడం, ఏదైనా ఒక దేవాలయం సందర్శన, 10 కుల సంఘాల నాయకుల సంపర్కం, ప్రజాప్రతినిధులను కలవడం, లాభాన్ని సంపర్కం. దాని తర్వాత జడ్పీటీసీ మండల స్థాయి మోర్చాల సమావేశం ఆగస్టు 11 నుండి 20 వరకు. ఎస్సీ మహిళా యువ సమావేశాల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించాలి. దాని తర్వాత ఫేస్బుక్ లైవ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ప్రారంభ సమస్యలపై కేంద్ర ప్రభుత్వ ఫేస్బుక్ లైవ్ నిర్మాణం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర కార్యక్రమం జడ్పీటీసీ ఎంపీటీసీల నామినేషన్ తర్వాత నిర్వహించిన కార్యక్రమాలు, కార్యకర్తల సమ్మేళనం, 1 రోజు మహాసంపర్క్ అభియాన్, 1 రోజు లక్షబండ, మహిళా ర్యాలీ, ఓటర్ జాబితా పరిశీలన, పోలింగ్ బూత్ బయట రాష్ట్ర పార్టీ నుండి కరపత్రం, స్టిక్కర్, బ్యానర్, జెండాలు పంపబడతాయి. ఏదైతే రాష్ట్ర పార్టీ మండల పార్టీకి జిల్లా స్థాయి పార్టీకి ఏదైతే సూచన చేసిందో రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల తయారీ భాగంగా ఈ యొక్క అన్ని కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా నిర్వహించుకోవాలా. నిర్వహించుకొని స్థానిక సంస్థలకు అందరూ సందర్భంగా సమయం అవసరం కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక సంస్థల జిల్లా కలెక్టర్ మరియు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉన్నటువంటి ప్రతి మోడల్ గారిని ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ చేపడతాము. ఎన్నోసార్లు ఎన్నో విజయాలు అందుకోవడం జరిగింది. ఇప్పుడు రానున్న స్థానిక ఎలక్షన్లో విజయ జెండా ఎగరవేయడానికి మన బూత్ అధ్యక్షులు కానీ, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరూ ముందుకొస్తారని ఆశిస్తూ వీరు ఇచ్చిన సలహాలు సూచనలు పాటించి రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు పనిచేస్తున్నాం. ఏదైతే మా నారేశ్వర గ్రామం నుంచి ఒక్కసారి కాదు 2 సార్లు ఎంపీటీసీగా ఎన్నికైన కారణి లక్ష్మణ గారు మన భారతీయ జనతా పార్టీలోకి ఈరోజు రావడం జరిగింది. స్వాగతం అన్న మీకు. అలాగే అన్నగారు జిల్లా కన్వీనర్గా, స్థానిక ఎన్నికల జిల్లా కన్వీనర్గా మన మోనన్న గారు కూడా నియమించుకోవడం, వారిని సన్మానించుకోవడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు సంస్థల ఎన్నికల్లో మనమందరం పార్టీ విజయానికి కృషి చేయాలని, పార్టీని పటిష్టపరచుకోవాలని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ అనిశ్చితి కార్యక్రమం
గత టీఆర్ఎస్ ఏ రకంగా రాష్ట్రాన్ని దోచుకోకపోయింది, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ అదే తరహాలో ప్రయాణం చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు గత 10 సంవత్సరాలు కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పరిపాలన ఏ రకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎక్కడ కూడా నెరవేర్చకుండా, వారు ఇచ్చినటువంటి ప్రధాన 6 వాగ్దానాలు పూర్తి స్థాయిలో నిర్వహించకుండా, ఇందిరమ్మ ఇళ్ళ పేరుతోటి కేవలం వాళ్ళ కార్యకర్తల కొందరికి మాత్రమే అక్కడక్కడ ఇచ్చుకొని పేద ప్రజలను ఎవరైతే ఇందిరమ్మ ఇంటికి ఎవరైతే అర్హులుంటారో అటువంటి వ్యక్తులు లేకుండా వాళ్ళ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇల్లు కేటాయించుకోవడం, కాంట్రాక్టర్లు పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి 18 నెలల నుంచి కాలయాపన గడుపుతూ ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి బోనస్ ఇవ్వకపోవడం, రైతు బంధును రైతు భరోసాగా మార్చుకొని మొట్టమొదట కొంతమందికి ఇవ్వడం, 2వ పర్యాయం ఎక్కొట్టడం, 3వ పర్యాయం ఇప్పుడు కొంతమందికి ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అందరూ కూడా నాట్లు వేసుకుంటున్నారు. పెట్టుబడికి డబ్బు కావాలి, డబ్బు పెట్టండి పట్టేది దొరికేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా రైతు భరోసా రాక రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి విషయాన్ని నేను ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇదే కాక ఈరోజు చూసినట్టయితే పైన నిజాం సాగర్, అలీసాగర్కు మీద ఉన్నటువంటి నిజాం సాగర్లో బాన్స్వాడ ప్రాంతం కానీ కొంత ప్రాంతం కానీ నాట్లు వేసుకొని నీళ్లు వారించుకునేటువంటి పరిస్థితుల్లో పై ప్రాంతంలో ఉంటే D50 నుంచి D74 వరకు అలీసాగర్ కింద ఉన్నటువంటి భాగాన్ని పట్టించుకునేటువంటి నాదులు లేక కరువైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వర్షాలు లేవు, నీళ్లు కెనాలు వదలు, అల్లిసాగర్ లిఫ్టిగేషన్ కానీ కుప్పల్ లిఫ్టిగేషన్ కానీ స్టార్ట్ చేయరు. మేము మొన్న భారతీయ జనతా పార్టీ తరఫున మన పార్టీ తరఫున జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఈ నీటిని విడుదల చేసే విధంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. మన జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులతో కూడా నేను పర్సనల్గా ఫోన్లో మాట్లాడినా. రాజకీయ పార్టీలు వేరైనప్పటికీ ప్రజా సమస్యలు, రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు కానీ భూపతి రెడ్డి గారు కానీ మీరు పట్టించుకోండి, మీతోటి మిగతా శాసనసభ్యులు కలిసి వస్తారు, మీరు నీటిని విడుదల చేసే విధంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పేసి శాసనసభ్యులు కూడా కోరడం జరిగింది. ఈ రోజు చూస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నిజాం సాగర్ ఆయకట్ట కింద ఉన్నటువంటి ఈ ప్రాంతం, మన అలీసాగర్ కింద ఉన్నటువంటి భాగం, మన హక్కు నిజాం సాగర్లో నీళ్లున్నాయి, సింగూరులో నీళ్లున్నాయి, సింగూరులో 13 టీఎంసీ నీళ్లున్నాయి. అయినా కానీ నిజాం సాగర్లో 6 టీఎంసీ నీళ్లున్నప్పటికీ మనకు ఈరోజు నీరు ఇవ్వనటువంటి దుస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గోదావరిలో 22 టీఎంసీ నీళ్లుంది. ఇక్కడ పంపులు స్టార్ట్ చేసుకున్నట్లయితే కొంతైనా మన ప్రాంతంలో రైతులకు పంటలు ఎండిపోకుండా నీళ్ళు వచ్చేటువంటి అయిపోతా ఉన్నారు. ఒకవేళ ఏదైనా వర్షాలు పడక ప్రాజెక్టులు నిండకుంటే వీళ్ళు ఏ రకంగా మనకు అక్టోబర్ వరకు పంటలు పండించడానికి ముందుకు తీసుకెళ్తారో అర్థం కానటువంటి పరిస్థితిలో ఈరోజు పరిపాలన ఉంది. పరిపాలనతో కూడా అస్తవ్యస్తంగా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రేపొద్దున పోరాడాల్సింది మనమే, రేపొద్దున ప్రజల పక్షాన నిలబడాల్సింది మనమే, రేపు ప్రజలకు న్యాయం చేయాల్సింది మనమే. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం సర్పంచ్లను, ఎంపీటీసీగానో, జెడ్పీటీసీగానో, ఎంపీగానో, జిల్లా పరిషత్ చైర్మన్గానో మనం ఉంటే మనం గెలవివ్వచ్చు, ప్రభుత్వం మెడలు ఉంచి మనం పని చేయించవచ్చు. ఆ రకంగా ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి ప్రజల దగ్గరికి మనం మమేకమని చెప్పి వెళ్ళాలని చెప్పేసి నేను ఈరోజు నేను కోరుతా ఉన్నాను. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనప్పుడు సుమారు సంవత్సర కాలం పాటించి స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగడం లేదు. దీంతో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు సుమారు 1,000 కోట్ల రూపాయలు
స్థానిక సంస్థలకు నిధులు రాకుండా ఎన్నికలు పోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ సర్పంచ్ ఉంటేనో, అక్కడ ఎంపీ ఉంటేనో, ఇక్కడ జడ్పీ ఉంటేనో, అక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటేనో ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి నిధులు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు అక్కడ డీసీపీ మీటింగ్ పెట్టుకొని జిల్లా ప్లానింగ్ కమిటీలో నిర్ణయం తీసుకొని నిధులు ఖర్చు చేయాల్సినటువంటి నిధులు ఎవరు దిక్కులేక ఎన్నికపోతున్నటువంటి విషయాన్ని నేను ఒకసారి మీ ద్వారా ప్రభుత్వానికి కూడా గుర్తు చేస్తా ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మనం కొంతమందిగా ఉన్నాం, ఆ పార్టీకి బలం ఉంది, ఈ పార్టీకి బలం ఉంది, ఎప్పుడు కూడా మనం చూడొద్దు. ఎప్పుడు కూడా మనమే బలం, మనం ధైర్యంగా ఉండాలి. గుండె నిబ్బరంతో వెళ్ళి ప్రజలకు దగ్గరై మనం పనిచేసుకున్నట్టయితే రేపు గ్రామాల్లో గెలిచేది సర్పంచులు మనమే, ఎంపీటీసీలు మనమే, జడ్పీటీసీ గెలిచేది మనమే, జిల్లా పరిషత్ కైవసం చేసుకునేది మనమే. ప్రజలు మనకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికలకు తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు ఎంతైతే వ్యత్యాసం ఉందో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కన్నా ఎక్కువ ఓట్లు మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని గట్టిగా గ్రామాల్లో చేపట్టాలని చెప్పేసి నేను మీ ద్వారా అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. కాబట్టి మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలి. మొన్న రాష్ట్ర స్థాయిలో ఈ రోజు మీకు పార్టీ ఇచ్చినటువంటి దీని గురించి మీకు స్థానిక సంస్థల ఎన్నికల తయారీ కోసం పార్టీ ఇచ్చినటువంటిది నేను ఇక్కడ మన పత్రికా సోదరులు ఉన్నారు. దాని ఆ నియమావళి కూడా పార్టీకి రూపొందించినటువంటి దాన్ని ఒకసారి మీకు విషయాన్ని దృష్టి పెడతాం. జిల్లా స్థాయి వర్క్షాప్ మొన్న నిజామాబాద్ టౌన్లో జిల్లా స్థాయి వర్క్షాప్ జరగడం జరిగింది. ఈరోజు మన మండల స్థాయిలో ఈరోజు ఇక్కడ మైపేట చేసుకుంటున్నాం. రేపు గోదావరి, ఏడుపల్లి, రెంజల్ తర్వాత ఇక్కడ మీరు ఉన్నటువంటి అందరూ కూడా రేపు 25, 26 తారీఖుల్లో పోలింగ్ బూతుల వారిగా పోలింగ్ బూతులలో మీరు పోలింగ్ బూత్లో ఇదే రకంగా మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్ పార్టీ ప్రాథమిక సభ్యులు, పార్టీ శ్రేయోభిలాషులు, అభిమానంతో ఒక బయటకు నిర్వహించుకోవాలి. మీరు ఇప్పుడు ఏ రకంగా అయితే మండలం నిర్వహించుకున్నామో మీ పోలింగ్ బూత్ పరిధిలో అక్కడ ఉన్నటువంటి మన సానుభూతి పరులు అదే రకంగా మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులతో రేపు 25, 26 తారీఖుల్లో ఒకరోజు మీరు నిర్వహించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. కాబట్టి 26వ తారీఖు మళ్ళా మన మండలాధ్యక్షులకు వాళ్ళకు కొంత వేరే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అన్ని పోలింగ్ బూతులు మైపేట మండలంలో 25వ తేదీ నిర్వహించుకోవాలి. 26వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా కొన్ని బూతులు నిర్వహించుకొని దీనికి మండలంలో ఉన్నటువంటి ముఖ్యులు, నేను అధ్యక్షుడిని కోరుతా ఉన్నాను, ఈ మండలంలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులను, ముఖ్యులను ఒక్కొక్క పోలింగ్ బూత్కు 2 పోలింగ్ బూత్లకు ఒకళ్ళు ఇన్ఛార్జ్ కింద పంపించి వాళ్ళ పర్యవేక్షణలో ఆ పోలింగ్ బూత్ మీటింగ్ ఏర్పాటయ్యే విధంగా చూడాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడే ఇక్కడ అందరూ వచ్చారు కాబట్టి ఒక గ్రామం వ్యక్తులు కాకుండా పక్కన ఉన్నటువంటి గ్రామ వ్యక్తులను ఆ పోలింగ్ బూత్ మనం పంపించినట్టయితే అక్కడ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 29, 30 తేదీలో మహాసంపర్క అభియాన్ 2 రోజులు 29, 30 తేదీలో మనం చేసుకుంటున్నాం. రాష్ట్ర పార్టీ నుండి కరపత్రము, స్టిక్కర్స్, జెండాలు రావడం జరుగుతుంది. ఆ రోజు ఉదయం 9 గంటలకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఏదైనా ఒక ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని మన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఆ రోజు ఒక ప్రముఖ దేవాలయం మనం సందర్శన చేసుకోవాలి. అన్ని పోలింగ్ బూతుల వారిగా మహాసంపర్క అభియాన్ నిర్వహణకు విస్తృత యోజన. జడ్పీటీసీ ఎన్నికల దృష్ట్యా 3 లేదా 4 మహిళలతో ఒక టీం కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఏ ఒక్క ఇంటిని వదలకుండా అన్ని గృహాలను మనం సంపర్కం చేయాలి. స్థానిక సమస్యలను మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మీకు వచ్చే కంటే 29, 30 తేదీలో మీరు ఈ కార్యక్రమాలు చేసుకోవాలి. మీ పోలింగ్ మీటింగ్లు మాత్రం రేపు 25, 26 తేదీలో మీరు చేసుకోవాల్సి ఉంది. దాని తర్వాత మండలంలో ర్యాలీ, ఏదైతే మీరు గ్రామాల్లో మీటింగ్లు పెట్టుకుంటారో అదే రకంగా మీటింగ్ తర్వాత 29, 30 తేదీలో మీరు ఏ రకంగా అయితే చర్చించుకొని దేవాలయ సందర్శన, అక్కడ ఉన్నటువంటి సమస్యలను మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో అన్ని సమస్యల మీద మండలంలో ఒక ర్యాలీ ఏర్పాటు చేసుకోవాలి మనం. అది ఆగస్టు 1, 2, 3 తేదీలలో
ఏదైనా ఒక రోజు మన మండలంలో మండల పరిధిలో ప్రజలే ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై 1 కిలోమీటర్ ర్యాలీ నిర్వహించాలి. ఈరోజు ఆగస్టు 1-2 తేదీలో మండలంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఒక ర్యాలీ నిర్వహించుకుంటే అది హెల్త్ పరంగా కానీ విద్యాపరంగా కానీ లేకపోతే ఇప్పుడు మనకు రైతాంగ పరంగా ఏదైతే నీటి కొరత ఏదైతే రైతులు బాధపడుతున్నారో ఫర్టిలైజర్ అందక ఏదైతే రైతులు బాధపడుతున్నారో ఈ సమస్యలన్నిటి మీద ఒక ర్యాలీ తీసుకున్నట్టయితే ప్రజలందరూ కూడా హర్షించేటువంటి అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా మనకు చేరువయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మీకు చేస్తా ఉన్నాను. हिमाचल यमुना गंगा उज्जल तव शुभाशिष मागे गाये तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे